పార్లమెంట్లో ప్రజావాణిని వినిపించాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలను అత్యధికంగా గెలిపించుకోవాలన్నారు ఎంపీ నామ నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు, ఏనుకూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోసపూరిత పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన గ్యారంటీ పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమానికి మన రెండు మండలాల ఏనుకూరు, జూలూరుపాడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కనుక దీనికి సభాధ్యక్షులు సైడ్ కావాలన్నారని చెప్పి దయచేసి లేచి అందరూ ఇటు సైడ్ ఉండండి. జూలూరుపాడు ఇటు ఓన్లీ ఏనుకూరు వరకు. ఏనుకూరులో జూలూరుపాడు నడపడుతున్నారు, అందుకే వాళ్ళని చూసి అంటున్నాం. కృష్ణమూర్తి గారు మొదట హామీ ఏమిచ్చిందంటే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. ఇది ప్రభుత్వం ఏర్పడదు. ఇక ఈ హామీలు చదువుకోవాలనుకుంటే మనకు ఒక రోజు పడుతుంది. రైతుల హామీల గురించి రైతులు అన్నది ఎంత చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 9వ తారీఖు ఏర్పడితే 10వ తారీఖు